హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డిలో గత 25 సంవత్సరాలుగా వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఎవ్రీ వీడియోలో మనకి 25 క్వశ్చన్స్ అనేది చూద్దాం మనం. సో మనకి వెయిటేజ్ వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డిలో సైన్స్ వెయిటేజ్ వచ్చేసి 25 మార్క్స్ ఉంది. సో సైన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. గ్రూప్ డిలో మనము ప్రిఫరెన్స్ ఇచ్చిన జాబ్లో టాప్ 1 జాబ్ మనకి రావాలి అంటే మనం ప్రిఫరెన్స్ ఇస్తాము అప్లై చేసినప్పుడు. దాంట్లో మనకు నచ్చింది ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ జాబ్ రావాలంటే మాత్రం మీకు హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేయాలి. హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేయాలంటే సైన్స్ కూడా బాగా చదవాలి. సో గత కొన్నిసార్లు జరిగిన 2018 గ్రూప్ డి జరిగిన ఎగ్జామినేషన్ గమనిస్తే మీకు సైన్స్ నుంచి క్వశ్చన్స్ అంత ఈజీగా రాలేదు. అలా అని చెప్పి మరీ హార్డ్గా ఉన్నాయని కూడా కాదు. కాకపోతే స్టాండర్డ్ క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అన్నీ డెప్త్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క పేపర్కి 25 క్వశ్చన్స్ రెడీ చేయాలి. దాదాపు ఆ విధంగా 100 సెట్ల వరకు రెడీ చేయాలి కాబట్టి చాలా డెప్త్గా వెళ్ళాల్సి ఉంటుంది. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎన్సీఆర్టీ బుక్స్ మాత్రమే చదవాలి. మీరు 25/25 కూడా తెచ్చుకోవచ్చు. సేమ్ లైన్ టు లైన్ యాజ్ ఇట్ ఈస్గా డిట్టో మీకు దించిస్తాడు మీకు క్వశ్చన్స్ అనేది. ఎన్సీఆర్టీ బుక్స్, ఇంగ్లీష్ మీడియం అయితే ఎన్సీఆర్టీ బుక్స్ చదవండి. తెలుగు మీడియం వాళ్ళైతే స్టేట్ గవర్నమెంటే చదివినా సరిపోతుంది. ఎన్సీఆర్టీకి స్టేట్ గవర్నమెంట్ బుక్స్కి తేడా ఏంటి అంటే, సపోజ్కి అక్కడ సౌండ్ అనే చాప్టర్ 20 పేజీలు ఉందనుకుందాం. దాంట్లో కొద్దిగా ఎక్స్ట్రా అంతా కట్ చేసి ఒక 15 పేజీలు ఈ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు రెడీ చేస్తారు. కాకపోతే మ్యాటర్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో నాకు 25 మార్కులు అవసరం లేదు, 10 మార్కులే చాలులే అనుకుంటే మీరు ఏ బుక్ చదివినా కానీ ఈజీగా మీరు 10 మార్కులు అయితే వస్తాయి. సో సైన్స్ నుంచి ఎక్కువగా మార్కులు తెచ్చుకుంటే మీకు ఒకవేళ మ్యాథ్స్లో కనుక కొద్దిగా వీక్ ఉన్నా కానీ మీరు ఇక్కడ కవర్ చేసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు రాకపోయినా కానీ మీరు సేఫ్ జోన్లో ఉండొచ్చు. సో ఈ వీడియోస్ అనేది కంటిన్యూస్గా చూడండి. మనం తక్కువ టైంలో ఫినిష్ చేసేద్దాం ఒక్కొక్క వీడియోని. మీకు దీనివల్ల అవగాహన ఏంటి అంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది, ప్రీవియస్ క్వశ్చన్ చదివినట్టు ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ స్టాండర్డ్లో ఉన్నారో ఏ లెవెల్లో ఉన్నారో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉప్పు వేసిన నీరు ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చారు. సో ఆప్షన్స్ ఇస్తారు మీకు. ఏ విధంగా పనిచేస్తుంది అంటే వాహకంగా పనిచేస్తుంది. నెక్స్ట్, నీటిని మృదువుగా చేయడానికి ఈ క్రింది వాటిలో ఏది ఉపయోగించబడుతుంది? సో ఏది ఉపయోగించబడుతుంది అంటే జియోలైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎముకలు మరియు జంతు కణంలో ఈ క్రింది వాటిలో ఏది ఉంటుంది అని చెప్పేసి ఇచ్చాడు. సో క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఫాస్ఫరస్. పొటాషియం యొక్క ధాతువు ఏది? కింది ఆప్షన్లో పొటాషియం యొక్క ధాతువు ఏది అని చెప్పేసి ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసి కార్నలైట్. శీఘ్ర వెండి అని చెప్పేసి దేన్ని అంటారు? మెర్క్యూరీని. సో ఈ క్వశ్చన్ చూస్తుంటే మీకు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ వస్తున్నాయో చెక్ చేసుకోండి. అసలు ఇవన్నీ చూసారా లేదా, అసలుకి తెలుసా లేదో కూడా మీకు ఒకసారి మీరు బేరీజ్ వేసుకుంటే మీరు ఏ స్టాండర్డ్లో ఉన్నారో మీకే అర్థమవుతుంది. అతి తక్కువ వేడిమి మరియు వాహకత్వాన్ని ఈ క్రింది వాటిలో ఏది కలిగి ఉంటుంది? సో అతి తక్కువ వాహకత్వాన్ని అదేవిధంగా వేడిమిని ఏది కలిగి ఉంటుంది అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసి లెడ్. నీటిని శుద్ధి చేయడానికి ఏది ఉపయోగిస్తారని చెప్పేసి కింద ఆప్షన్స్ ఇస్తాడు. సో ఆన్సర్ వచ్చేసి పొటాషియం పర్మాంగనేట్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారు చేయడానికి ఈ క్రింది వాటిలో ఏది ఉపయోగించబడుతుంది? సో ఆన్సర్ వచ్చేసి జిప్సమ్. సముద్రం యొక్క pH విలువ ఎంత? సో ఆన్సర్ వచ్చేసి 8.4. సముద్రపు నీరు, మనకు ఓషన్ అని ఇచ్చాడు క్వశ్చన్లో. సముద్రపు నీరు యొక్క pH విలువ అడుగుతాడు. స్నిగ్ధత యొక్క సిజిఎస్ యూనిట్స్ ఏంటి? సో సిజిఎస్ యూనిట్స్ వచ్చేసి డెకాపోయిస్. మీకు ఎస్ఐ యూనిట్స్ అంటే పాస్కల్ సెకండ్స్ అని పెట్టవచ్చు. ఎస్ఐ యూనిట్స్ అంటే పాస్కల్ సెకండ్స్. అదేవిధంగా సిజిఎస్ యూనిట్స్ అంటే డెకాపోయిస్. మీకు డెకాపోయిస్ అని ఇవ్వకపోయినా ఉట్టి పోయిస్ అని ఇస్తాడు, పోయిస్ అని పెట్టాలి ఆన్సర్. డాప్లర్ ఫలితం, మీకు డాప్లర్ ప్రభావాలు అని చెప్పేసి తెలుగులో ఇచ్చాడు 2018లో క్వశ్చన్ పేపర్లో. డాప్లర్ ఫలితం అంటారు యాక్చువల్లీ. సో డాప్లర్ ఫలితం అనేది దేనికి సంబంధించింది? సో ఆన్సర్ వచ్చేసి ధ్వనికి.
అండ్ ఇంకొకటి చూడండి, ఎవరైతే తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు కొన్ని 2018లో ఎగ్జామినేషన్ పేపర్స్ తీసుకోండి, అక్కడ తెలుగులో ఉన్న మ్యాథ్స్ క్వశ్చన్ కూడా సరిగా అర్థం కాదు, బ్లండర్ మిస్టేక్స్ ఉంటాయి, మీకు అసలు ఫార్మేషన్ సరిగా ఉండదు, ఆ వొకాబులరీ కూడా అర్థం కాదు, మనం వినని పదాలు వాడుతూ ఉంటారు. సో కాబట్టి తెలుగు మీడియం వాళ్ళు అప్పుడప్పుడు ఇంగ్లీష్ పదాల మీద కూడా కొద్దిగా దృష్టి పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. కావాలంటే మీరు 2018 ఒక పేపర్ తీసుకోండి, ప్రీవియస్ ఇయర్ పేపర్ ఆన్లైన్లో ఫ్రీగానే దొరుకుతుంది, సొల్యూషన్ లేకపోయినా ఒక పేపర్ తీసుకోండి, దాంట్లో తెలుగు మీడియం పేపర్ తీసుకోండి, తెలుగులో క్వశ్చన్ చూడండి, 100 క్వశ్చన్లు మినిమం 20 క్వశ్చన్లు చాలా మిస్టేక్స్ ఉంటాయి. మిస్టేక్స్ అంటే ఓకే, ఒత్తులు పదాలు మిస్టేక్స్ ఉండొచ్చు, తప్పు లేదు, కాకపోతే అర్థాలే తప్పుగా ఉంటాయి, మనకు అర్థం కాని భాష ఉంటుంది. సో కొద్దిగా ఇంగ్లీష్ పదాల మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. షేవింగ్ మిర్రర్గా దేన్ని ఉపయోగిస్తారు, ఏ దర్పణాన్ని ఉపయోగిస్తారని క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి పుటాకార దర్పణం. 2 సమాంతర దర్పణాల మధ్య ఉంచిన వస్తువు యొక్క ప్రతిబింబం ఏ విధంగా ఉంటుందంటే ఇన్ఫినైట్, అనంతంగా ఉంటుంది అది. నెక్స్ట్, యాబ్సెస్టర్స్ అనేవి ఏంటి అని చెప్పేసి ఇచ్చాడు ఆప్షన్స్. సో అవి ఇన్సులేటర్ మెటీరియల్స్ అవి. నెక్స్ట్, లా ఆఫ్ ఫ్లోటింగ్, ఈ సూత్రాన్ని ఎవరు ప్రతిపాదించారు లేకపోతే అందించారు? సో ఎవరు అందించారు అంటే ఆర్కిమెడిస్. ద్రావణాలు అనే చాప్టర్ నుంచి ఉంటుంది, ఈ చాప్టర్ని చాలామంది వదిలేస్తారు, కాబట్టి దాని నుంచి కూడా చాలా వరకు క్వశ్చన్స్ వస్తాయి. ఎన్టీపీసీ వాళ్ళైతే మీరు ఏదో ఒక చిన్న ఒక 10 పేపర్ల బుక్, సైన్స్ నుంచి బాగా షార్ట్కట్లో తయారు చేసిన ఒక బుక్, అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ మూడింటిని కలిపి ఒక 10 పేపర్లో తయారు చేసిన బుక్ చదివినా కానీ ఎన్టీపీసీ వాళ్ళకి సరిపోతుంది. ఎందుకంటే అక్కడ ఎన్టీపీసీ వాళ్ళకి వచ్చేది 1 or 2 మార్క్స్, సిబిటీ 2లో కావచ్చు, సిబిటీ 1లో కావచ్చు. కానీ సైన్స్ గ్రూప్ డి మాత్రం అలా కాదు, 25 మార్క్స్ వస్తాయి, కాబట్టి ఖచ్చితంగా డెప్త్కి వెళ్ళి చదవాల్సి ఉంటుంది. సో ఏ చాప్టర్ని వదిలేయకూడదు. ఒకవేళ మీకు ఏదైనా ఒక చాప్టర్ బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది, యాంత్రిక శాస్త్రం ఉంది, అదైతే చాలా ఇంపార్టెంట్, దాన్ని వదిలేయమని నేను చెప్పను. సో సపోజ్కి ఇప్పుడు ఇదే చూసుకోండి, ద్రావణాలు ఉంది, ఆ చాప్టర్ మీకు అర్థం కావట్లేదు, ఎంత చదివినా గుర్తుండట్లేదు అనుకోండి, అటువంటి చాప్టర్ని ఒకటిని వదిలేయచ్చు. ఫిజిక్స్లో ఒకటి వదిలేయచ్చు, కెమిస్ట్రీలో ఒకటి వదిలేయచ్చు, బయాలజీలో ఒకటి వదిలేయచ్చు. ఒక్కొక్క మార్క్ వచ్చినా కానీ, ఒక 3 మార్కులు పోయినా కానీ 22 మార్కులు మీ హ్యాండ్లో ఉంటాయి. సో చదివింది ఏదో పర్ఫెక్ట్గా చదవండి, మంచి స్టాండర్డ్ బుక్స్ తీసుకొని చదవండి. నెక్స్ట్, రాత్రి సమయంలో నక్షత్రాలు మినుకుమనడం కాంతి యొక్క ఏ ధర్మానికి ఉదాహరణ? సో ఆన్సర్ వచ్చేసి రిఫ్రాక్షన్. నెక్స్ట్, పరారుణ కిరణాల యొక్క తరంగ దైర్ఘ్యం విలువ ఎంత? సో దానిది 7800 యాంగ్స్ట్రమ్ నుంచి 1 mm వరకు ఉంటుంది. సో తరంగ దైర్ఘ్యాలు, అదే విధంగా పౌనపున్యాలు, ఈ రెండు బాగా చదువుకోవాలి. అన్ని రేస్, పరారుణ కిరణాలు ఒకటి, రేడియో తరంగాలు ఒకటి, అదేవిధంగా అతినీల లోహిత కిరణాలు ఒకటి, ఎక్స్ తరంగాలు ఒకటి, వీటన్నిటి యొక్క వేవ్ లెంత్, అదేవిధంగా పౌనపున్యాలు కన్ఫామ్గా చదువుకోవాలి మీరు. ఆహారం జీర్ణం కావడం డాష్తో మొదలవుతుందని చెప్పి కింద ఆప్షన్స్ ఇచ్చాడు. నోటితో, చిన్న ప్రేగుతో, పెద్ద ప్రేగుతో, ఈ విధంగా ఆప్షన్స్ ఇస్తాడు. సో జీర్ణం కావడం అనేది మన నోట్లో నుంచే స్టార్ట్ అవుతుంది, లాలాజలంతో నుంచి ఆ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ నోటితో. మానవ రక్తాన్ని శుద్ధి ఏవి చేస్తాయి అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసి మూత్రపిండాలు. క్యారెట్లో అధికంగా ఉండే విటమిన్, ఇటువంటి క్వశ్చన్స్ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇవి, మీరు ఏ స్టాండర్డ్ బుక్ చదివినా ఇటువంటి క్వశ్చన్స్ కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇంతకు ముందు ఇచ్చిన క్వశ్చన్స్ అయితే స్టాండర్డ్ బుక్లో నుంచి కవర్ అయ్యే అవకాశం ఉండదు. నేను ఇంకా చాలా ఈజీగా రెడీ చేసిన పేపర్, రాను రాను ఇంకా మీకు కష్టంగా కూడా రెడీ చేసిస్తాను పేపర్ని. సో మీరు ఒకసారి మీ స్టాండర్డ్ని చెక్ చేసుకోవచ్చు, ఆ పేపర్ని కూడా మీరు అంచనా వేసుకోండి. సో క్యారెట్లో అధికంగా ఉండే విటమిన్ ఏది అంటే ఏ విటమిన్. ఆంథ్రాక్స్ వ్యాధి వేటిలో ఎక్కువగా వస్తుంది? చాలా జంతువుల్లో వస్తుంది, కాబట్టి ఎక్కువగా దేంట్లో వస్తుందంటే ఆవు, గేదెల్లో ఆంథ్రాక్స్ వ్యాధి వస్తుంది. విటమిన్ ఏ లోపం దేనికి కారణమవుతుంది? సో ఏ వ్యాధి కారణమవుతుంది విటమిన్ ఏ లోపం అంటే? రేచీకటికి. పైత్యరస ద్రవం అనేది ఏది జీర్ణం కావడానికి సహాయపడుతుంది? సో పైత్యరసం అనేది మన లివర్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, అది కొవ్వుని జీర్ణం చేయడానికి ఉపయోగించబడుతుంది. నెక్స్ట్,
మూత్రం యొక్క కలర్ పసుపు రంగులో ఉండడానికి కారణం ఏంటి? సో ఎందుకు ఉంటుందంటే యూరోక్రోమ్ వల్ల మూత్రం అనేది పసుపు రంగులో ఉంటుంది. ఎర్ర రక్త కణాలు ఎక్కడ తయారవుతాయి? సో ఎక్కడ తయారవుతాయి అంటే బోన్ మ్యారోలో తయారవుతాయి, ఎముక మధ్యలో తయారవుతాయి. సో ఇవి 25 క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఇంకొక వీడియోలో మిగతా క్వశ్చన్స్ అన్ని చూసుకుంటా వెళ్దాం. మొత్తం మీకు 15,000 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ఈ సిరీస్లో కవర్ అవుతాయి. సో ఏఎన్ఆర్ ట్యూటోరియల్ మెటీరియల్ గురించి ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు తీసుకుని వాళ్ళు ఉంటే ఈ కింద ఇప్పుడు నేను చెప్పే విధంగా ప్రొసీజర్ ఫాలో అయ్యి తీసుకోవచ్చు. సో మొత్తం వచ్చేసి దీంట్లో మ్యాథ్స్ బుక్ ఉంటుంది, మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవన్నీ. అదేవిధంగా రీజనింగ్ బుక్ ఉంటుంది, ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్తో సహా ఉంటాయి. మ్యాథ్స్ అయితే 200 పేజెస్ ఉంటుంది, రీజనింగ్ అయితే 150 పేజెస్ ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం విత్ సొల్యూషన్తో సహా ఉంటుంది. అదేవిధంగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, ఇది కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం. ఇక్కడ ఉన్న మొత్తం మెటీరియల్ అంతా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం. ఈ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కూడా 140కి పైన ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు. గ్రూప్ డిలో చాలా వరకు ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా 30 ఆన్లైన్ గ్రాండ్ టెస్టులు రాసుకోవచ్చు, 20 ఆఫ్లైన్ గ్రాండ్ టెస్టులు రాసుకోవచ్చు. అదేవిధంగా 4,000కు పైన ప్రీవియస్ ఇయర్ జనరల్ నాలెడ్జ్, అంటే జనరల్ నాలెడ్జ్ అన్నీ కలిపి ఉంటాయి. జనరల్ సైన్స్, అదేవిధంగా పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్స్, వీటికి సంబంధించిన 4,000కి పైగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ మీకు దీంట్లో ఇవ్వబడ్డాయి. ఇవే కాకుండా మీకు స్టాటిక్ జీకేకి సంబంధించిన కొన్ని పీడిఎఫ్లు ఉంటాయి. దాంతోపాటుగా హై లెవెల్ మ్యాథ్స్ క్వశ్చన్స్ ఉంటాయి. దాంతోపాటుగా మ్యాథమెటిక్స్లో చాప్టర్ వైజ్గా చిన్నపాటి క్విజ్లు కూడా మీకు ఈ ప్యాక్లో అందుతాయి. సో మీకు దీని అమౌంట్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ ఉంటుంది. తీసుకోవాలనుకున్న వాళ్ళు ఫోన్పే అయినా సరే, గూగుల్ పే అయినా సరే, ఈ 2 నెంబర్లు ఒకటే. ఈ 2 ఆప్షన్లో ఏదో ఒకటి యూజ్ చేసుకొని మీరు ఆ పేమెంట్ చేసుకొని, ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్ షాట్ని, సక్సెస్ అయిన స్క్రీన్ షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి మీరు పంపించినట్లయితే వితిన్ 4 అవర్స్ లోపల మీకు మొత్తం మెటీరియల్ అనేది మీ వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. సో ఇంకా ఈ టాపిక్ పైన మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి. మ్యాక్సిమం అందరికీ రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ద బెస్ట్. జై హింద్.